నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పరిసరాల పరిశుభ్రత వారోత్సవాల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విష్ణు ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి సాధ్యమని వెల్లడి రే పథకానికి గ్రహణం పట్టింది సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శ పాలకులు హామీల్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ కోలుకుంటున్న జయలక్ష్మి కేసు రాజీ చేసేందుకు రాజకీయ నాయకుల ప్రయత్నం పరిసరాల పరిశుభ్రత వారోత్సవాలు నగరంలో నేటి నుండి ప్రారంభమయ్యాయి. అవగాహన ర్యాలీని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జెండా ఊపి ప్రారంభించారు. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని, వారి సహకారం ఉంటేనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు పేర్కొన్నారు. ముత్యాలంపాడులో పరిసరాల పరిశుభ్రత వారోత్సవాల్ని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే విష్ణు, మున్సిపల్ కమిషనర్ అజీం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే విష్ణు, కమిషనర్ అజీం మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లకు చెందిన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సలహాలు, సూచనల ప్రకారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేస్తున్నట్లు తెలియజేశారు. నగరాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. శానిటేషన్ డ్రైవ్ ఇవాళ నుంచి మొదలెట్టుకొని 14th ఆగస్ట్ దాకా మనం శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. అంటే దీని మెయిన్ ఎయిమ్ ఏమంటే ప్రజల్లో మనం వెళ్ళి ప్రజలకు అవగాహన తీసుకొచ్చి ప్రజల్లో ఒక విధమైన చైతన్యవంతం చేసి వాళ్ళతోనే భాగస్వాములుగా చేయించేది ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. తర్వాత దీంట్లో సిబ్బందితో రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, శానిటేషన్ కమిటీ కానీ వాళ్ళంతా కలిసి ఒక ప్లాన్గా ఎన్ని కాలనీస్ మనం లిటర్ ఫ్రీ చేస్తున్నాము, ఇంకా ఎన్ని కాలనీస్ చేయాలి, 100%లో 80% శాతమైన కాలనీస్ని మనం లిటర్ ఫ్రీ చేసుకోవాలనేది ఒక ప్లాన్గా పకడ్బందీగా మనం 14th ఆగస్ట్ దాకా ఎక్కడైతే మనం చేయగలుగుతామో సాధ్యమైనంత వరకు. అంటే ఇది రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళే డిక్లేర్ చేస్తారు ఈ కాలనీస్ లిటర్ ఫ్రీ ఉంది. ఒక్కసారి ఆ కాలనీ లిటర్ ఫ్రీ అయిన తర్వాత అది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నమోదు చేస్తాము. సో అది ఆ తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకున్న బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. దీని ద్వారా ఒక చైతన్యం కలిగి ప్రజల్లో అటు నగరపాలక సంస్థ సిబ్బంది, వెల్ఫేర్ అసోసియేషన్స్ రెండు కూడా కలిసి కొంత ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఒక అవగాహన కల్పించుకోవడానికి దోహదపడుతుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కమిషనర్ గారు కొత్తగా వచ్చారు, ఆయన 10 రోజులు అయింది. కాబట్టి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, నగరంలో ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన కూడా కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాగా ఒక అవేర్నెస్ అనేది ప్రజల్లోనూ అటు నగరపాలక సంస్థ సిబ్బందిలోనూ ఇద్దరిలో కూడా ఉండటం మూలంగా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను భావిస్తాను. సంస్థకి జీతాలు ఇవ్వాలని చెప్పని మేము కూడా ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారితో, మంత్రులతో కూడా ఒకసారి సమావేశమైనాయి. వీలైనంత త్వరలో మళ్ళీ రాజగోపాల్ గారు, మేము, జిల్లా మంత్రి గారు అందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. నగరంలో రాజీవ్ ఆవాస్ యోజన పథకానికి గ్రహణం పట్టిందని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించారు. 50,000 ఇళ్ల ప్రతిపాదనలు బుట్టదాఖలేనా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని మండిపడ్డారు. పేదలకిచ్చిన హామీని నిలబెట్టుకునే పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. హనుమాన్పేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ద్వారా 30,000 ఇళ్లు ఇస్తామని చెప్పి వైఫల్యం చెందిన కాంగ్రెస్ రే పథకం ద్వారా పేదలకు 50,000 ఇళ్లు కట్టిస్తామని చెప్పి నాడు ఆర్భాటపు యాత్రలు, ప్రకటనలు చేసిన ప్రజాప్రతినిధులు నేడు రే పథకం ఊసెత్తకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇది పూర్తిగా ప్రజాప్రతినిధుల వైఫల్యమేనని విమర్శించారు. నగరంలో 111 మురికివాడలను గుర్తించి వాటిని హజారట్స్, నాన్ హజారట్స్గా గుర్తించి 2,223 కోట్ల రూపాయలతో నగరాభివృద్ధికి సంబంధించిన సిటీ యాక్షన్ ప్లాన్ను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన ప్లానుకు గ్రహణం పట్టిందని అన్నారు. పైలట్ ప్రాజెక్టులుగా డీటెయిల్డ్ ప్రాజెక్టును 100 కోట్ల రూపాయలతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర కండ్రిక 1877 ఇండ్లు,
20 కోట్ల రూపాయలతో పప్పుల మిల్లు ప్రాంతంలో మరో 304 ఇండ్లు నిర్మాణం చేయాలని డీపీఆర్ను కేంద్రానికి నివేదిస్తే ఈనాటి వరకు వాటి ఆమోదానికి కృషి చేయని, ఆమోదం తీసుకురాలేని ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, చేతకానితనం తేటతెల్లమవుతుందని దుయ్యబట్టారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ కండ్రిక్లో 100 కోట్ల రూపాయలతో టోటల్ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హౌసింగ్తో కలుపుకొని 100 కోట్ల రూపాయలు 1887 ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి, అలాగే పప్పుల మిల్లు ప్రాంతంలో 20 కోట్ల రూపాయలతో 304 ఇల్లు నిర్మించాలని చెప్పి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఈనాటి వరకు కూడా కనీసం ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్స్గా సమర్పించినటువంటి డిపిఆర్ కూడా ఈనాటి వరకు ఆమోదం పొందల. ఇది చాలా విచారకరం. నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ సిగ్గుపడాలి. నిజంగా వీళ్ళకి విజయవాడ నగరం మీద చిత్తశుద్ధి ఉంటే, ఓ పక్కన జేఎన్ఎంఆర్ పథకం వైఫల్యం చెందింది కాబట్టి తక్షణమే వెంటనే ఇమీడియట్లీగా 50,000 ఇల్లు సంబంధించిన రిపోర్ట్ని ఆమోదింపు చేసుకోవాలి. పైలట్ ప్రాజెక్ట్స్ ఆమోదాన్ని కృషి చేయాలి. లక్ష్మీపేటలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి వెంటనే న్యాయ విచారణ జరిపించాలని కుల నిర్మూలన పోరాట సమితి ప్రతినిధి దుడ్డు ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మడ్డువలస రిజర్వాయర్ మిగులు భూమిని దళితులకు పంచాలని కోరారు. లక్ష్మీపేట ఘటనకు నిరసనగా ఈ నెల 6వ తేదీన నగరంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు దుడ్డు ప్రభాకర్ మాట్లాడుతూ లక్ష్మంపేటలోని మాలలపై తూర్పు కాపులు దాడి చేసి మారణహోమం సృష్టించారని తెలిపారు. ఈ ఘటనలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లక్ష్మంపేటలో ప్రత్యేక కోర్టు వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. మడ్డువలస రిజర్వాయరు మిగులు భూమి 250 ఎకరాల భూమిని దళితులకు పంచాలని కోరారు. లక్ష్మంపేట ఘటనకు నిరసనగా ఈ నెల 6వ తేదీన నగరంలో మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. 29 మందిని వికలాంగులను చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి నిరసనగా ఈ నరమేధానికి కారకులు ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ కోండ్రుమలని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్టుని మిగులు భూములు 250 ఎకరాలు లక్ష్మీపేట దళితులకు పంచాలని, లక్ష్మీపేటలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి 6 నెలల్లోని విచారణ పూర్తి చేసి హంతకులు శిక్షలు వేయాలని, ఈ 3 డిమాండ్లతోటి రాష్ట్రంలో 54 సంఘాలు కలిసి ఏర్పడిన లక్ష్మీపేట దళిత పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో, తిరుపతిలో నిరసన సభలు జరిగాయి. రేపు ఆగస్టు 6వ తేదీన ఇక్కడ విజయవాడ కేంద్రంలో రైల్వే ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో నిరసన సభ జరుగుతూ ఉంది. అబార్షన్ వికటించి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న జయలక్ష్మి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. కాగా ఈ కేసును కొంతమంది రాజకీయ నాయకులు రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఆర్ఎంపీ అవగాహన రాహిత్యంతో శాస్త్రీయ పద్ధతిలో చేసిన అబార్షన్ వికటించి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న యువతి ప్రస్తుతం కోలుకుంటోంది. యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లుగా ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలియజేశారు. యువతి ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరు కొంత మెరుగుపడిందని, యూరిన్ కూడా వస్తోందని పేర్కొన్నారు. యువతి రక్తంలో ప్లేట్లెట్స్ 70,000 మాత్రమే ఉన్నాయని, అవి వృద్ధి చెందాలని అన్నారు. కాగా శ్వాస తీసుకోవడం ప్రస్తుతం కష్టంగానే ఉండటంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నామని అన్నారు. 2 రోజుల్లో పరిస్థితి కుదుటపడే అవకాశం ఉందని తెలియజేశారు. బాధితురాలు పేద కుటుంబానికి చెందిన యువతి కావడంతో ₹1,00,000 ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా అందించినట్లు తెలియజేశారు. ఆమె పూర్తిగా కోలుకునే వరకు ఉచితంగానే వైద్యం అందిస్తామని అన్నారు. మరోవైపు నర్సు తరపున కొంతమంది రాజకీయ నాయకులు కేసును రాజీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు అయిన వైద్య ఖర్చులతో పాటు పూర్తిగా ఆరోగ్యవంతంగా అయ్యే వరకు అయిన ఖర్చులు మొత్తం చెల్లిస్తామంటూ రాయబారాలు నడుపుతున్నట్లు తెలియవచ్చింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.